హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్లో టమాటాలు చూపిస్తాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే మా ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది. చాలా వరకు మా ఛానల్ ముందుకెళ్తుంది. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు అలానే ఉండాలి. చూపిస్తారండి మా టమాటాలు. ఇది చూడండి, టమాటా దోరగా ఉంది. ఇక్కడ టమాటా దోరగా ఉంది. చూడండి, మా చెట్టు నిండా టమాటాలు ఎలా పడ్డాయో, గుత్తులు గుత్తులుగా పడ్డాయి. చూడండి, టమాటాలు చూడండి, ఇంకా పచ్చిగా ఉన్నాయండి ఈ టమాటాలన్నీ. చూడండి ఎంత లావుగా ఉన్నాయి. చూడండి, హైబ్రిడ్ టమాటాలు అంటారు కదా, ఇవి టమాటాలు మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా పచ్చిగా ఉన్నాయి. దోరగా ఉన్నప్పుడే ఎందుకు కోస్తున్నానంటే, నేను ఇప్పుడు ఈ టమాటాలని మేము నేల మీద వేసాము. వేయటం వల్ల ఇక్కడికి పిల్లులు, మాకు పందులు అవి వస్తున్నాయి. వచ్చి అంతా ఆగం చేస్తున్నాయి. కాయలన్నీ కొరికి కొరికి పడేస్తున్నాయి. అందుకని పండగ ముందే దోరగా ఉన్నప్పుడే కోసేస్తున్నాము. లేకపోతే పండాకే చూపిద్దామని అనుకున్నానండి నేను, కానీ మున్నివ్వట్లేదు కాయల్ని. చెట్లకి 2, 3 అలా అవుతుంటే కోసేస్తున్నాను. అందుకే నేను కొంచెం దోరగా ఉండటం వల్ల ఇది చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, ఇదేమో చిన్న టమాటాలు ఎంత బాగున్నాయో చూడండి. చిన్న చిన్న టమాటాలు గుడ్డుగా ఉన్నాయి. ఒకరోజు ఈ టమాటాలు పండుగ ఉన్నప్పుడు తింటాం అలవాటు అయ్యేసరికి రోజు వచ్చి తింటున్నాయి. అందుకని దూరంగా ఉంటాం అప్పుడే కోసేస్తున్నా టమాటా. ఒకసారి అయితే నేను టమాటాలు కోసేసాను. కోసి కూర వండితే టేస్ట్ సూపర్గా ఉంది. ఈ 2 అయ్యాయి టమాటాలు. మా టమాటాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.